హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతుంది. మరి ఈ క్యాబినెట్ మీటింగ్లో కొత్త పెన్షన్లకు ఆమోదం తెలపనట్లు అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంన్నర అయ్యింది. అయినా కొన్ని కొత్త పెన్షన్లు పంపిణీ చేయలేదు. అంటే గతంలో ఎన్నికలకు ముందు ఒక సంవత్సరం, అలాగే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అన్నారు. అవడంతో దాదాపు 2 సంవత్సరాలకు పైగా కొత్త పెన్షన్లు అనేటివి మంజూరు కాక, అలాగే గత సంవత్సరంలో ఎన్నికల కంటే ముందు కొత్త పెన్షన్లకు అప్లై చేసుకుని పెన్షన్ పంపిణీ కావాల్సినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. దాదాపు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనే 6 లక్షలకు పైగా మంది ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి ప్రభుత్వం కూడా అంచనా వేసింది. మరి ఇందులో భాగంగానే ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏం చేసింది అంటే దాదాపు 1,91,000 మందికి వితంతు మహిళలకు భర్తకు పెన్షన్ వస్తూ ఉండి, ఆ భర్త చనిపోయినటువంటి వితంతు మహిళలకు 91,000 మందికి గత ఆగస్టు నెలలో ఈ ఆగస్టు నెలలోనే పంపిణీ చేయడం జరిగింది. పెన్షన్లు అనేటివి వారు కూడా పెన్షన్ అనేది తీసుకోవడం జరిగింది. అంటే జూన్లోనే ఇస్తామన్నారు, జూన్లో ఇవ్వలేకపోయింది. మరి తాజాగా ఆగస్టు 1వ తారీఖున 90,000 మందికి వితంతు మహిళలకు పెన్షన్ పంపిణీ చేశారు. ఇక మళ్ళీ కూడా ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందంటే దాదాపు 2019 నుంచి కూడా భర్త చనిపోయి, అంటే భర్తకు పెన్షన్ వస్తూ ఉండి భర్త చనిపోయి ఉంటే ఆ మహిళలకు పెన్షన్లో ఏదైనా సమస్యలు ఉన్నా లేకపోయినా పెన్షన్ కనుక ఇప్పటి వరకు కూడా పంపిణీ కాకుండా ఉన్న ఏదైనా కారణాల చేత మీకేం చేస్తామంటే గత ప్రభుత్వంలో 6 దశల ధృవీకరణ ఉంది. ఈ 6 దశల ధృవీకరణ పరిగణలోకి తీసుకొని ఈ 6 దశల ధృవీకరణ అప్పుడు గతంలో అర్హత ఉన్నా కూడా ప్రభుత్వం పెన్షన్ అనేది ఇవ్వలేకపోయింది. మరి ఇప్పుడు మనకు ఈ యొక్క పెన్షన్ ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అటువంటి వారికి కూడా ఇక్కడ పెన్షన్ అనేది మనకు సెప్టెంబర్ నెల 1వ తారీఖున పంపిణీ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. మరి ఇన్ని చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఇంకా పెన్షన్లు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో కొత్త పెన్షన్లకు 50 ఏళ్ల పెన్షన్కు, వృద్ధాప్య పెన్షన్కు, భర్త పెన్షన్ రాకుండా భర్త చనిపోయి ఉంటే వితంతు పెన్షన్కు, అలాగే దివ్యాంగులకు పెన్షన్ కూడా పంపిణీ చేయడానికి అంటే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతోంది. పూర్తి వివరాలు మనకు కేటాయించడం జరిగింది. మీ సునీత వెంకట్ క్రియేషన్కు ఇవ్వడం జరిగింది. ఆ వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను. దాంతోపాటుగా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎలా అప్లై చేసుకోవాలి, ఏ జిరాక్సులు అవసరం అవుతాయి, అంటే ఏ పెన్షన్కు ఎలా అప్లై చేసుకోవాలి, ఒకే ఇంట్లో 2 పెన్షన్లు ఇస్తామన్నారు, ఆ 2 పెన్షన్లు ఏమైనా ఇస్తారా, ఒకే ఇంట్లో ఇస్తే ఏ పెన్షన్కు ఇస్తారు అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. అలాగే ఇటీవల దివ్యాంగుల పెన్షన్ల తనిఖీలో కూడా దివ్యాంగులకు చాలామంది పెన్షన్ కోల్పోవడం జరిగింది. నేను గత వీడియోలో కూడా చెప్పాను, ఆ పెన్షన్ కోల్పోయినటువంటి వారు 30 రోజుల్లో గనక ఇలా చేస్తే మరి ఈ యొక్క అప్పీల్ అనేది చేసుకుంటే మళ్ళీ కూడా మీకు పెన్షన్ అనేది పునరుద్ధరించబడుతుంది. మీకు అర్హత ఉంటే మరి ఇవన్నీ కూడా తెలుసుకోండి. అలాగే మీకు పెన్షన్ సమస్యలు అన్నిటికీ కూడా మీకు పెన్షన్ పంపిణీలో ఏదైనా సమస్య ఉంటే కూడా మీరు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు ప్రభుత్వానికి. ఆ విషయాలను కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీగా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు మరింత సమాచారం తెలుసుకోవచ్చు. దయచేసి చివరి వరకు చూడండి. అలాగే వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది, మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరూ వీడియోను లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను, ప్రతి సమాచారాన్ని మీరు నేరుగా తెలుసుకోవాలి అంటే వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్, నోటిఫికేషన్ గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంటను ఆన్ చేసుకోండి. ప్రతి వీడియోను కూడా నేరుగా మీ సునీత వెంకట్ క్రియేషన్ ఛానల్ ద్వారా మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు గారి అధ్యక్షతన జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో
తెలంగాణ ప్రభుత్వం మన ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకోబోతోంది. ఈ కొత్త పింఛన్ల విషయంలో అనేక విధాలుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 6 నుంచి 7 లక్షలకు పైగా కొత్త పింఛన్లు అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త అయితే చెప్పబోతున్నారు. మరి కొత్త పింఛన్లకు ఎలా అప్లై చేసుకోవాలనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. ముందుగా మనం అందరికీ కూడా అనుకూలమైనటువంటి పెన్షన్ వృద్ధాప్య పెన్షన్. మరి వృద్ధాప్య పెన్షన్కు ఖచ్చితంగా 60 సంవత్సరాలు అనేది నిండి ఉండాలి. ఆధార్ కార్డులో 60 సంవత్సరాలు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా రేషన్ కార్డు కలిగి ఉండాలి. మరి వృద్ధాప్య పెన్షన్కు అప్లై చేసుకోవడానికి 60 ఏళ్ళు నిండినటువంటి ఆధార్ కార్డుతో పాటుగా అలాగే మనకు కొత్త రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. వృద్ధాప్య పెన్షన్కు మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. మరి రెండోదిగా చూసుకుంటే భర్త పెన్షన్ వస్తూ ఉండి భర్త చనిపోయి ఉంటే ఆ భర్త పెన్షన్ వితంతు మహిళలకు ఇచ్చారు స్పౌస్ పెన్షన్ కింద. అది వేరే ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ కూడా 2019 నుంచి 2023 మధ్యలో భర్తకు పెన్షన్ వస్తూ ఉండి భర్త చనిపోయి ఉంటే వారికి కూడా పెన్షన్ అయితే ప్రభుత్వం అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఇప్పటికీ గ్రామ వార్డు సచివాలయాల అధికారుల దగ్గర వీళ్ళంతా కూడా అప్లై చేసుకున్నారు. వారి వివరాలన్నీ కూడా పరిశీలించి గత నెల చివరిలో అంటే జూలై నెల చివరిలో వారి వివరాలన్నీ కూడా ఆన్లైన్ కూడా చేశారు. మరి వారందరికీ కూడా సెప్టెంబర్ 1వ తారీఖున పెన్షన్ మంజూరు కాబోతుంది. మరి ఇక్కడ వారికి అవకాశం ఇచ్చారు. కానీ భర్తకు పెన్షన్ రాకుండా భర్త చనిపోయి ఉంటే ఆ భర్త వితంతు మహిళలకు పెన్షన్ అయితే ఇవ్వలేదు. మరి వారికి ఇక్కడ పెన్షన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. అలాగే భర్తతో దూరంగా ఉండి ఒంటరి మహిళగా జీవిస్తున్నటువంటి వారికి కూడా ఒంటరి మహిళా పెన్షను, నేతన్న పెన్షను, అలాగే ఇలా మిగిలినటువంటి అన్ని పెన్షన్లు కూడా ప్రభుత్వం ముఖ్యంగా దివ్యాంగులకు ఇప్పటికీ వికలాంగుల పెన్షన్లన్నీ కూడా తనిఖీలు చేసి నిజమైనటువంటి దివ్యాంగులకు మాత్రమే పెన్షన్ పంపిణీ చేస్తూ మరి అర్హులైనటువంటి దివ్యాంగులను తొలగించి వారికి అనర్హుల జాబితాలో చేర్చి మిగిలినటువంటి వారికి పెన్షన్లను ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. అన్నిటికంటే ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామన్నారు. అది ఎవరికి గతంలో అందరికీ ఇస్తామని అనుకున్నారు. కానీ ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ 4 కేటగిరీల వారికి మాత్రమే మనకు పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు. 50 ఏళ్ళ పెన్షన్ గతంలో కూడా ఓసీ, బీసీలకు మాత్రమే అన్నారు. మళ్ళీ కూడా వీళ్ళంతా కూడా వెనుకబడిన తరగతుల వారు కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఖచ్చితంగా 50 ఏళ్ళ పెన్షన్ ఇవ్వాలని చెప్పారు. మరి 50 ఏళ్ళ పెన్షన్తో పాటుగా ఇక్కడ అంటే 50 ఏళ్ళకి పెన్షన్ అర్హత అయినటువంటి వారి ఇంట్లో 2 పెన్షన్లు వస్తాయి. మరి అది ఎలాగో అనేది చూస్తే ముఖ్యంగా 50 సంవత్సరాల పెన్షన్ 4,000 రూపాయలు. మరి దివ్యాంగులు ఎవరైనా ఉంటే మీ ఇంట్లోనే ఒకే ఇంట్లో ఒక రేషన్ కార్డులో దివ్యాంగులు ఒక 50 ఏళ్ళ పెన్షన్దారుడు ఉంటే 50 ఏళ్ళ పెన్షన్ 4,000 పాటు దివ్యాంగులకు 6,000 రూపాయలను కూడా ప్రభుత్వం అయితే అందించబోతోంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే మనకు క్లారిటీ వచ్చింది. మరి అప్లై చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. మరి ఈ విధంగా దివ్యాంగుల పెన్షన్కు అప్లై చేసుకోవాలంటే ఇప్పుడు మనకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త సదరం సర్టిఫికెట్లు అనేవి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా పంపిణీ చేస్తున్నారు ఉచితంగా. మరి కొత్త సదరం సర్టిఫికెట్ అనేది తీసుకోండి. కొత్త సదరం సర్టిఫికెట్తో పాటుగా ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి. మరి ఈ విధంగా కూడా మీరు అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి ప్రూఫ్స్ రెడీగా పెట్టుకోండి. మరి ఇటీవల చాలామంది పెన్షన్లు అన్నీ కూడా తొలగిస్తూ ఉన్నారు. మరి ఇంకా టైం ఉంది. 25వ తారీఖు వరకు కూడా పెన్షన్ రద్దయినటువంటి వారందరికీ కూడా గ్రామవార్డు సచివాలయాల అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. నోటీసులు జారీ చేసి పెన్షన్ రద్దయింది. మీరు ఎవరైతే రీవెరిఫికేషన్ వచ్చారో జనవరి నుంచి ఇప్పటి వరకు కూడా మేము తనిఖీలు చేసి అక్కడ డాక్టర్లు పరీక్షించి మీకు 40% కంటే తక్కువ పర్సెంటేజ్ అనేది ఇచ్చారో కాబట్టి మీరు పెన్షన్కు రద్దు చేస్తున్నామని చెప్పేసి ఒక నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్ తీసుకున్నటువంటి వారిలో ఎవరైనా అర్హులు ఉండి పెన్షన్ కనుక రద్దయి ఉంటే మీరు ఏం చేయాలంటే ముఖ్యంగా మీరు ఎంపీడీఓ ఆఫీస్కు వెళ్ళి నేను గత వీడియోలో కూడా చాలా క్లారిటీగా చెప్పాను. అర్జీ పెట్టుకోవాల్సి ఉంటుంది. అర్జీ పెట్టుకుంటే మీ దరఖాస్తును కూడా పరిశీలించి మీరు నిజంగా కనుక అర్హత ఉంటే మీకు దివ్యాంగుల పెన్షన్ మళ్ళీ కూడా పునరుద్ధరిస్తారు. మరి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.